శాతనైతేనే చెప్పాలి, చెప్తేనే చేయాలి. మళ్ళీ అన్ని విధంగా లేనప్పుడు ఎందుకు చెప్పాలనే ముచ్చట. సరే వృద్ధులకు ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది పింఛన్లు కనీసం అన్న ఇమ్మీడియట్లీ శాంక్షన్ కావాలన్నా. అమ్మ అప్ప అంటివి, అవ్వ తాతకు అంటివి, అవ్వ తాతకు లేదు, ఎవరితకు లేదు. నువ్వు ఇంకా చేయుతా అంటున్నావు, కొన మీద లాస్ట్ మీద ఇచ్చిపోయేటట్టున్నావు. నువ్వు పేరుకు ప్రతి ఒక్కరికి లాస్ట్ మీద ఇచ్చిపోయేటట్టు ఉన్నది. నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏమొస్తాడు, రాడు. గాలిలో సున్నా 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 అనుకో, సున్నా. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీకు? ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గానీ. ప్రసాద్ కుమార్ ఎట్లుందా ఇప్పుడు ఇక్కడ స్థానికంగా చూస్తే మీ జిల్లా వరకు మెత్కానంద్ గాని గడ్డం ప్రసాద్ గాని ఇద్దరుట్లా ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు? ఇద్దరు కూడా అంతే, ఇద్దరు కూడా. ఇప్పుడు ఇంతకు ముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒక రోడ్డు కూడా చేయలేడు, ఏడో కూడా ప్యాచ్ వర్క్లు కూడా చేయలేడు. సరే ఈయన కూడా చేస్తాడేమంటే ఇప్పుడు రోడ్ శాంక్షన్ అయినా అని చెప్తున్నాడు, అయినప్పుడే కరెక్ట్ అనుకోవాలి. ఇక్కడ కోటిపల్లి అలుగు కాడ 3.5 సంవత్సరాలు అయితే అలుగు కొట్టుకపోయింది, అష్ట కష్టాలు పోతుంటే. అది ఎప్పుడు చేస్తారు? ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. ఏం చేస్తున్నారు? ఆయన ఒకటే, ఈయన ఒకటి. ఆయన ఏం చేసినాడు? 10 సంవత్సరాలు ఉంటే కేసీఆర్ చేసినాడు? అలుగు చేసిండా? రైతులకు ఎంత ఇబ్బంది అవుతుంది, రాకపోకల సౌకర్యమే. 3 సార్లు అయిపోతూ ఇట్లా మట్టి పోసే కొట్టుకపోయి, మట్టి పోసే కొట్టుకపోయి. అది ఎవరికి? కాంట్రాక్ట్ కు ఇట్లా మట్టి కొట్టుకపోయి బిల్లు లేపుకుని వాళ్ళకే చాయిస్ అంతే. ఇప్పుడు చివరిగా అంటే మీరు ఏం చెప్తారు ఇక? అంటే తెలంగాణలో మొత్తం కూడా మీరే రేవంత్ రెడ్డిని గెలిపించారు, మీరే ఓట్లు వేసిర్రు, మీరే ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన్ని కుర్చీలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే ఇది రైతుల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అంటున్నాడు. మరి ఈ మాటలు మీ స్టేజ్లకే నమ్మాలా లేకపోతే? నువ్వు చేతన అయితే అన్ని అందుబాటులో ఉండాలి. డిఏపి ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటేనే కరెక్ట్ అని చెప్పుకునికి వస్తుంది. నువ్వు ఊర్లో ప్రతి ఒక్క చిన్న పిల్లగాని కాడికించి సత్య ముసలి దాకా యూరియా గురించి చెప్పు. యూరియా డిఏపి ఎన్ని కల్తీ అంటే అన్ని కల్తీ. మళ్ళీ బస్తాలు కూడా 1, 2, 3 ఇస్తున్నారు ఎక్కడ? 2, 3 ఒకటే. యూరియా డిఏపి అన్నప్పుడు అనుకున్నట్లేనే అది కౌలు రైతు కట్టి అతి ఘోరం అనుకో. కౌలు రైతుల కట్టిగా వాడు ఉండాలన్నా, సావాలన్నా, పంట పెట్టుకున్నాలన్నా వాడు ఇంకా ఎక్కడ పోవాలన్న పరిస్థితి ఉన్నది. ఇది ఇంకోటి రైతు భరోసా కూడా 15,000 ఇస్తున్నాడు, మరి ఇప్పుడు 12,000 ఇస్తున్నట్టున్నాడుగా. ఇక అది బడ్జెట్ లేదా ఏం సంగతి అది. ఇప్పుడు ప్రజెంట్ గా మనం ఎవరిని ఏమని రాదు. వాస్తవానికి 12,000 ఇస్తున్నాడు అంటే ఇస్తుండే పర్వాలేదు. నెక్స్ట్ లాస్ట్ మూమెంట్ లో పెంచవచ్చు. అవకాశం ఇస్తారానే ఉన్నా కానీ కనీసం రైతుకైతే మేలు చేస్తేనే అవకాశం అనుకో. ఎప్పుడే కానీ పుట్టగతులు ఉంటాయి రైతులకు. అన్ని రకాల యూరియా డిఏపి అన్ని రకాల సౌకర్యం ఉంటేనే ఓ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానీ ఫామ్ అవుతుంది. రైతులను పట్టుకొని ఫామ్ చేసి కేసీఆర్ కూడా అట్లనే చేయండు. గవర్నమెంట్ నిలబడాలంటే ఖచ్చితంగా రైతుల గురించి చేయాలి. యూరియా డిఏపి అన్ని రకరకాలు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలి. వృద్ధాప్య పెన్షన్ అంటే 2-3 సంవత్సరాలు ఎప్పుడు అమలు చేస్తావు? ఈ పండుగ అంటే ఆ పండుగ, ఏ పండుగ లేదు. పండుగ అంటే పండుగల గారెడి పండుగ ఉన్నది. రేవంత్ రెడ్డి అట్లున్నాడు అయితే మొత్తం. రేవంత్ రెడ్డి అంటే గంతే ఉన్నాడు, అంతకు మించి ఏం లేదు. వచ్చే ఎన్నికల్లో మళ్ళా కేసీఆర్ గెలిపిస్తారా ఇట్లా? ఇక కేసీఆర్ అంటే కేసీఆర్ కూడా గంతే. ఆయన కూడా చేసింది ఏమి ఉరగబెట్టిండు. ఒకటి కాళేశ్వరం అని చెప్పిండు, ఇమ్మీడియట్ కూలేజ్. ఒక రైతు ఒక ఇల్లు కట్టుకుంటే ఆటోమేటిక్ 100 సంవత్సరాల 200 సంవత్సరాల బేస్మెంట్ ప్లాన్ చేస్తాడు ఇంజనీరింగ్ ప్రతి ఒక్కటి. ఏం కేసీఆర్? ఆయన లంచగొండి కేసీఆర్. వాళ్ళ కూతురే నమ్ముతలేదు, కూతురే 100 కోట్లు దోసుకున్నా అని చెప్తున్నది. ఇటువంటి కేసీఆర్ కూడా 60 దండగానే. పేరుకు మాత్రమే నేను ఇట్లా చేసిన అట్లా చేసిన. నువ్వు ఒకటి, ఇద్దరు కూడా ఒకటే. గవర్నమెంట్ ఒకరికొకరు తోడు దొంగల్లాగా. మరి రేవంత్ రెడ్డి మీదే అంటాడు కదా ఇది రైతులదే ప్రభుత్వం. రైతులే అన్నప్పుడు రైతుకి ఏమి ఇచ్చిన? యూరియా ఏంది, డిఏపి ఏంది? ఇప్పుడు ఎండకాలం సంది యూరియా ఏంది, డిఏపి ప్రతి ఒక్క కాంప్లెక్స్ లేదు. ఏంది ఏం యాప్ ఏడవున్న యాప్ షాప్ లో ఉంటేనే యాప్ ఉంటది. షాప్ లో లేనప్పుడు ఏం చేస్తావు? ఒక్క కాంప్లెక్స్ ప్రతి ఒక్కటే ఉండాలి కదా, ఏది లేదు. ఏమి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అట్లా ఈ యాప్ నుంచి కొట్టుకొని పోతాడు. ఈ యాప్ అన్నామంటే కొట్టుకొనే పోతాడు, గాలికే పోతాడు, ఉప్పు మట ఎగిరిపోతాడు. యాప్ అన్న మళ్ళీసారి అనకూడదు. రైతులకు అన్ని రకాలుగా ఇంతకు ముందు గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది, యూరియా డిఏపి సకాలంలో అన్ని ఉంటే కొన్ని రోజులు చేయగలుగుతాడు పరిపాలన. రైతుల గురించి పట్టించుకున్నాడే మనిషి. 2 లక్షల రుణమాఫీ అంటే 2 లక్షల రుణమాఫీ కాని వాళ్ళకి ఏంది? ఓ బోనస్ అని ఇచ్చిండ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. ఈయన కౌలు రైతులకు కూడా ఇస్తాడు. అదే విధంగా ఈ రైతు భరోసా విషయంలో కూడా రైతులు పంట పెట్టుబడి పెట్టేటప్పుడు రైతు భరోసా డబ్బులు పడితే మీకు ఇంత ఆదాయం అండగా ఉంటాయి. విత్తనాలు తెచ్చుకునికేనో కూలీలకో ట్రాక్టర్లకో ఉపయోగపడతాయి. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ డబ్బులు సమయానికి ఇస్తలేడు అని చెప్తున్నారు. నిజమేనా? సమయానికి ఇస్తలేడు. యాడ్ ఇస్తున్నాడు చెప్పు. మొన్న ఒకటి ఇచ్చిండు అనుకో. ఇచ్చిండు మొన్న
మొన్న పునాస పంటది ఒకటి ఇచ్చిండు, ఉమ్. మిగతా రబ్బీది అయితే ఎగగొట్టిండు. ఒక ఎకరా 2 ఎకరాలు ఇచ్చాడు. ఉమ్. మిగతా గురించి నెలకొకటి 2 నెలలకోటి 3 నెలలకోటి మీటింగ్ పెట్టాలి వేయాలి. ఉమ్. ఎందుకు ఓకే అంతే. ఓకే చివరిగా మీ తరపు నుంచి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్తాము, ఎవరు చెప్పినా కూడా గింతే పరిస్థితి ఏమున్నది. ఓకే రైట్. వాళ్ళ పూర్తకు పుట్ట గడుపుకునేది అనుకో. ఒకటి రాజకీయ పరిపాలన అన్నప్పుడు రాజశేఖర రెడ్డి మించిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. ఓకే పుట్టలేరు పుట్టరంటారా? లేడు. ఈయన పేరు కూతురు ఒక యూరియా డిఏపి అష్ట కష్టాలు అవుతున్నది. ఏడికేంచి ఒక్క 2 ఏళ్ల నుంచి సరుకు నిల్వ చేసుకున్నాలి. ఓకే బయట దేశాల నుంచా రాష్ట్రాల నుంచా అట్లా ముందు ప్లాన్ ఉండాలి. అంటే కేంద్రం ఇస్తలేదు మేమేం చేయాలి, మోడీ ఇస్తలేడు అంటుండు. మనం మోడీని చేయాలి, దిగగొట్టాలి. మోడీని ఎట్లా అంటే మాటలతోని చేసి మేము వస్తే మేము విధంగా చేస్తాం, అన్నిటికీ అందుబాటులో చేస్తామని చెప్పాలి. రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తా అన్నప్పుడు ఎక్కడ తిట్లాడతావా తెలియదు కానీ మాకు సమయానికి అంటారు. నువ్వు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా చేస్తావు? రైతులను ఎగగొట్టి లేకపోతే యూరియా డిఏపి అష్ట కష్టాలు పెడితే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు? అన్ని రకాల రైతులకు మేలు చేస్తే మోడీ కొద్ది మేము అన్ని రకాలుగా మేము డిఏపి ఆయన షార్టేజ్ చేసింది కదా, మేము అందుబాటులో చేస్తాం, యూరియా డిఏపి సక పెడతాము అన్నప్పుడు మీ కూడా ఫామ్ అవుతుండొచ్చు. ఎందుకంటే మీ అదృష్ట రేఖలు ఉంటే అవుతారు, రైతుని పట్టుకుంటే అవుతాడు. అది కూడా అన్ని రకాలుగా ఇచ్చేస్తే అంతకు మించి ఏమి చేయలేడు. యూరియా డిఏపి అష్ట కష్టాలు అన్ని పోయినాడు, బ్రహ్మాండంగా దొరికింది. ఓకే అంటే ఇది రైతు సిద్దిరెడ్డి చెప్తున్నటువంటి మాట. అంటే ప్రధానంగా రైతులకు కావాల్సింది ఒక యూరియా, డిఏపి, పొటాషు. సో ఈ మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా నాణ్యమైనవి ఉన్నప్పుడు, రైతులకు సమయానికి అందినప్పుడు, ఆ పంట పెట్టినప్పుడు వాళ్ళకు ఎంతో కొంత అంటే పంటకు మొత్తం కూడా అప్పులు తీసుకొని వచ్చో రకరకాలుగా ఇబ్బంది పడి పంట పెట్టుబడి పెడతారు. సో ఆ పంట పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ మొలకలు వస్తున్నప్పుడు, ఇంత వర్షాలు కురుస్తున్నప్పుడు ఆనందపడుతున్నటువంటి సమయంలో అంటే రైతులందరూ కూడా మొలకలు మొలిసాయి, మనం పెట్టినటువంటి విత్తనాలు చిగురిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళంతా కూడా సంతోషపడుతున్నటువంటి సమయంలోనే ప్రభుత్వం వాళ్ళకు యూరియా ఇవ్వకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతుంది. ఈ యాప్ తీసుకొని వచ్చి ఈ యాప్ ద్వారా నానా అవస్థలు పడుతూ ఉన్నాము. ఈ యూరియా విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం 100కు 1000% ఫెయిల్ అయిపోయింది. యూరియాని సమయానికి అందజేయాలి, రైతులకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి, ఎన్ని బస్తాలు అవసరమైతే అన్ని బస్తాలు ఇవ్వాలి. రైతులతో పెట్టుకుంటే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఉండదు. ఏ ప్రభుత్వం అయినా సరే కుర్చీ నుంచి దిగిపోవాల్సిందే అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా రైతుల కష్టాలను గుర్తించాలి. ఎందుకంటే స్టేజ్ల పైకి వచ్చేసి ఇది రైతుల ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి గొప్ప గొప్ప ప్రసంగాలు చేసుకుంటా ఉంటారు. సో ఈ మాటలు విన్నప్పుడు కొంతమంది రైతులు అరే నిజంగానే ఈ ప్రభుత్వం మనది కావచ్చు అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇక్కడ వచ్చి చూస్తే వీళ్ళకు ఏదైతే యూరియా బస్తాలు ఇవ్వడు, అదే విధంగా రైతు భరోసా లేట్ ఇస్తారు, రుణమాఫీ చేయరు. అంటే మరి ప్రభుత్వం అసలు ఉన్నదా? మీరు చెప్పుకునే మాటలకు గ్రౌండ్ లో రియాలిటీకి చాలా తేడా కనబడుతుంది. మరి ఇది ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్యమా, అధికారుల నిర్లక్ష్యమా, లేకపోతే మంత్రుల నిర్లక్ష్యమా, ఎవరి నిర్లక్ష్యమో తెలీదు. కానీ రైతులు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, తెలంగాణ ప్రభుత్వం పైన మాత్రం అయితే ఒక బగ్గుమంటా ఉన్నారు, మండిపడతా ఉన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేసేటటువంటి ఎవరు కూడా బాగుపడరు. మేము కష్టపడుతున్నాము, కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతా ఉన్నాము, లాభం వచ్చినా నష్టం వచ్చినా తెల్లారి మళ్ళీ ఇదే పంట పొలానికి వచ్చి తిని తినక నానా కష్టాలు పడతా ఉన్నాం. మరి మాకు యూరియా ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. యూరియా ఉంటేనే పంటలు మంచిగా పండుతాయి, పంట దిగుబడి వస్తుంది. మరి అటువంటి యూరియా మందునే మాకు ఇవ్వకపోతే మేము ఏ రకంగా పంటలని పెట్టుకోగలుగుతాము, ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతాం అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలో 1000% వాస్తవం ఉంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ యూరియా యాప్లని క్లోజ్ చేసి రైతులకు కావాల్సినటువంటి యూరియాని ఇవ్వాలి, ఎన్ని బస్తాలు అవసరమైతే అన్ని బస్తాల యూరియాని ఇవ్వాలి అని చెప్పేసి నా తరపు నుంచి, మా MLR న్యూస్ తెలుగు వేదిక తరపు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి, అధికారులకు కూడా వేరుకుంటా ఉన్నాం. దయచేసి మొద్దు నిద్రని వీడండి. మీరు చెప్తున్నటువంటి మాటలు అస్సలు కూడా రైతులు సహకరిస్తలేరు. రైతులు చెప్పేది గ్రౌండ్ లో వేరే ఉంది. కాబట్టి మీరు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే కనుక వాటిని సరి చేసుకొని మళ్ళీ మీరు మంచిగా రైతుల దగ్గర మంచి పేరు తెచ్చుకోండి. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కనుక మీకు ఓట్లు పడే అవకాశం ఉంటుంది. లేదు మేము ఇట్లనే ప్రవర్తిస్తాము, కుక్క తోకకు రాయి కడితే చక్కగా అన్నట్టుగా ఎవరెంత మొత్తుకున్నా ఎవరెంత చెప్పినా మేము వినమంటే కనుక తర్వాత మీ గుంతని మీరే దోవుకునేటటువంటి అవకాశం ఉంటుందని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని ఇటువంటి వార్తల కోసం MLR న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.